స్వార్థపర శక్తుల చేతిలో నలగాల లేదా ముస్లిం సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా మార్పులు అవసరమే. పాత రోజుల్లో ఉన్నట్టు ఉండాలంటే ఇవాళ కుదరదు. ఎలక్ట్రానిక్ యుగం, పరిగెత్తే యుగం. ఎవరి కుటుంబ బాధ్యతలను చూసుకోమండంలో తప్పే లేదు, వ్యక్తిగత వ్యవహారాల్లో తప్పే లేదు. కానీ రాజకీయ స్వార్థపర నాయకుల యొక్క తప్పుడు ప్రచారానికి లోనవుతున్నటువంటి యువతని దారిలోకి తీసుకొచ్చుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేంట్లోనన్నా దేన్ని 2 సార్లు చూస్తామో అదే తరహావి వస్తాయి. పాలస్తీనాకి అనుకూలమైనటువంటి వీడియోలు ఎక్కువ చూస్తున్నారు ఇండియాలో. అట్లాగే పాలస్తీనాలో ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కోణంలో చూపించేటటువంటి వీడియోలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఇండియాలో. ఒరిజినల్ ఏంటి? అక్కడ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం 14 ముస్లిం దేశాల మధ్యలో ఉంటే దాని బతుకు అది బతుకుతుంటే దాన్ని మార్చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే పాలస్తీనా వదంతు. దానికి నేరేషన్ వేరేగా చూపించవచ్చు మన వాళ్ళు. అలాగ చూపించుతా యువతను ఏం చేస్తున్నాం మనం? తప్పుదోవ పట్టిస్తున్నాం. అట్లాగే భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్. మన ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు కదా, మనకి చెల్లెళ్ళు, అక్కలు, అమ్మ, ఏది పెద్దమ్మ, పిన్ని ఇట్లా ఉంటారు కదా. వాళ్ళకి వదిలేస్తే, భర్త వదిలేస్తే బ్రతికే హక్కు ఉందా లేదా? చట్టబద్ధంగా విడిపోవాలా లేదా? అలా చేసినప్పుడు దానికి వాళ్ళకి రక్షణ కల్పిస్తే తప్పెట్లా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్లేస్లో పోనీ అందరికీ న్యాయం జరిగింది గతంలో, అప్పుడు ఎందుకని అంతమంది ఆడపిల్లలు కంటతడి పెట్టాల్సి వచ్చింది పాత బస్తీలో దగ్గర నుంచి ఎక్కడికక్కడ? మోడీ నచ్చకపోవచ్చు, కానీ ఆ విధానం తీసుకొచ్చింది మంచిదే. ఇంకొకటి, ఒక పార్టీ మీద ద్వేషం, ఒక వ్యవస్థ మీద ద్వేషం, ఒక పద్ధతి మీద ద్వేషం అనేటువంటి ఎందుకు రగిలించుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నది ఇదే. అందరూ ఒక పద్ధతిలో పోతుంటే మేము ఇంకొక పద్ధతిలో పోతాం. ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి వాడు గుళ్ళో దండం పెట్టుకుంటాడు, లేకపోతే బయట బారులు తీరు ఉంటాడు. అలాగే చర్చిలోనైనా అదే పద్ధతిలో ఉండాలి. రోడ్ల మీదకి వచ్చేసేసి మేము ఇక్కడ కూర్చుంటాము అడ్డంగా అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి, తప్పే లేదు. కానీ రోడ్ల మీదనే మేము ప్రార్థన చేస్తాం, ఎవరు ఆపుతారో చూస్తామన్నటువంటి కోణంలో బెంగాల్ లాంటి చోట్ల, బీహార్ లాంటి చోట్ల, లేకపోతే ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి చోట్ల కూడా నడుస్తున్నాయి. ఎందుకు ఇది? కవ్వింపు చర్య కాదు. మనం బాధ్యతగా ఉండి మిగతా సమాజం కూడా బాధ్యతగా ఉండాలి మా పట్ల అంటలో తప్పే లేదు. బాధ్యతగా ఉండే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండట్లా. కానీ 100కి 95 మంది బాధ్యతగా ఉంటే ఒక 5గురు బాధ్యత లేనటువంటి వాళ్ళు ఈ 95 మందిని రెచ్చగొట్టి యువతలకి తెస్తున్నారు. దానివల్ల మొత్తం జాతికి మోసం జరుగుతోంది. జాతిని పక్కదోవ పట్టించి ప్రపంచంలో నెగిటివ్గా సృష్టించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆలోచించుకుని బాధ్యతాయుతంగా మార్చాల్సిన ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.